మీకు గుర్తుందా ఫ్రెండ్స్, ఒక 4 నెలల క్రితం యోగి ఆదిత్యనాథ్ ఈ నేపాల్ బార్డర్ని ఆనుకొని, అంటే ఉత్తరప్రదేశ్, బీహారు అండ్ బెంగాలు ఇవి వచ్చేసి నేపాల్ బార్డర్ని షేర్ చేసుకుంటూ ఉంటాయి. మనకు ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు చాలామంది నేపాలీస్ కొన్ని కామెంట్స్ పెట్టారు న్యూస్ ఛానల్స్ కింద. ఐఎమ్ ఫ్రమ్ నేపాల్, యాక్చువల్లీ పాకిస్తానీ టెర్రరిస్టులు మా నేపాల్ వచ్చి నేపాల్ గుండా భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నారు, మీరు సెక్యూర్ చేసుకోండి మీ బార్డర్స్ అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేపాల్ మనకు శత్రుదేశం కాదు కాబట్టి మనకు స్ట్రాంగ్ కంచె అయితే ఏదైతే ఉందో బార్డర్ షేరింగ్ అంత సెక్యూర్డ్గా మనం పెట్టుకోలేదు. బికాస్ ఓకే నేపాలే కదా, మనం పొరుగు దేశమే కదా, అండ్ వాళ్ళకి మనకు గొడవలు ఏం లేవు కదా. సో అట్లా అనమాట, లైక్ కైండ్ ఆఫ్ శ్రీలంక అండ్ ఆల్సో నేపాల్. ఇప్పుడు మనకు బంగ్లాదేశ్ లేకపోతే పాకిస్తాన్ వీటికి మనకు స్ట్రాంగ్గా కంచెలు ఉంటాయి. ఇప్పుడు బెంగాల్ బంగ్లాదేశ్ మధ్యలో ఒక రివర్ పారుతూ ఉంటుంది కాబట్టి అక్కడ అంత స్ట్రాంగ్గా ఏదైతే ఈ ఫెన్సింగ్ ఉంటుందో అది సరిగ్గా వేయలేకపోయారు. దాని నుంచి ఎంతమంది బెంగాల్లోకి చొరబడ్డారు. ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళ ఐఎస్ఐ అంటే వాళ్ళ నిఘా సంస్థలు చాలా కుట్రలు పొందుతున్నాయి, ఎలాగైనా సరే భారతదేశంలోకి ఎంటర్ అయ్యి నాశనం చేయాలని. ఇప్పుడు నేను యోగి ఆదిత్యనాథ్ గురించి ఎందుకు చెప్పానంటే, ఈ 4 months బ్యాక్ దాదాపు 200+ ఈ మసీద్స్, మదర్సాలు, ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న దర్గాలు అన్నీ ఇల్లీగల్ ప్రాపర్టీస్ కూల్చివేయడం జరిగింది. అప్పుడైతే భారతదేశంలో చాలామంది మొత్తుకున్నారు, కానీ యోగి ఆదిత్యనాథ్ గారి మీద తిరగబడేంత ధైర్య సాహసాలు ఎవరికి లేవు. కానీ ఆయన ముందు చూపు, ఈ దేశ సంరక్షణ చాలా చాలా ఇంపార్టెంట్. అది నేపాల్ బార్డర్లో ఉన్నటువంటి మదర్సాలు, మసీదులు, అక్కడ దేశ భంగం కలిగించేటటువంటి ఐఎస్ఐ కుట్రలు జరుగుతున్నాయని ముందుగానే మన ఇంటెలిజెన్స్ చెప్పడం వల్ల అన్నింటినీ కూల్చివేసి మన భారతదేశానికి ఆయన ప్రొటెక్షన్ ఇచ్చారు. అట్లే ఇప్పుడు బీహార్, బెంగాల్ అక్కడ కూడా ఇలాంటి పని చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ టెర్రరిస్టులు నేపాల్ ద్వారా మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యి మన దేశాన్ని నష్టపరిస్తే ఇక్కడ ప్రాపర్టీసు, ప్రజలు ఎన్ని రకాల నష్టం పోతారు. అందుకే యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం ప్రతి రాష్ట్రానికి ఉంటే అక్కడ ప్రజలు, అక్కడ ప్రాపర్టీస్ అంటే మన భూభాగము చాలా సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడైతే అందరూ అనుకుంటున్నారు, ఓ మై గాడ్, సో ఇంటెలిజెన్స్ చాలా క్లియర్గా నేపాల్లో పెద్ద రప్చర్ జరగబోతోంది అని ముందుగానే గ్రహించి ఈ ఐఎస్ఐ వాళ్ళు మామూలుగానే దేశ వ్యతిరేక శక్తులు మన భారతదేశం మీద పడి దీన్ని నాకించాలని చాలా చాలా ప్రయత్నం చేస్తుంటారు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న ఇష్యూస్ని ఆధారంగా తీసుకొని మన భారతదేశం మీద కుట్రలు పొందడానికి ఇంకా బోల్డ్ అంతమంది రెడీ అయిపోతారు అనమాట. అలా రెడీ అయిపోకుండా ఉండటానికి ఆ ఉత్తరప్రదేశ్ బార్డర్లో ఉన్నటువంటి ఈ మదర్సాలని, మసీదుల్ని కూలగొట్టించాడు. దీని మీద మీ కామెంట్ ఏంటో నాకు తెలియజేయండి.